హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ హన్సీ చెర్రీ క్యూట్ ఫ్యామిలీ. ఫ్రెండ్స్, మేము ఒక రిసార్ట్కి వెళ్ళామండి. ఈ రిసార్ట్ అయితే మనకి శ్రీకాకుళం జిల్లాకి ఒక 15 km దూరంలో ఉంటుంది. యాక్చువల్లీ ఇంతకు ముందు వీడియో సాయిబాబా టెంపుల్ అని పెట్టాను కదా, దాని పక్కనే ఉంటుంది. ఫ్రెండ్స్, ఈ రోజు అయితే మేము ఈ రిసార్ట్కి వచ్చాము. అండ్ ఇక్కడైతే మేము చాలా బాగా ఎంజాయ్ చేసామండి. కాకపోతే ఏంటి అంటే అప్పటికే ఈవినింగ్ అయిపోయింది, లేట్ అయిపోద్దేమో అని చెప్పి చాలా తక్కువ టైం ఉన్నాము. చాలా బాగుంటుందండి. ఈ రిసార్ట్ లో స్విమ్మింగ్ పూల్ కూడా ఉంటుంది. కాకపోతే మేము వెళ్ళేసరికి ఏంటంటే ఆ స్విమ్మింగ్ పూల్ లో వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు, ఎలో లేదు. అండ్ మొత్తం జెంట్సే కనిపిస్తున్నారు. అందుకనే మేము అంటే మాకు వెళ్ళమన్నారు, బట్ ఇంకా ఎందుకులా అని చెప్పి మేము వెళ్ళలేదు. ఈ పార్క్ లో ఆడుకున్నాం కొద్దిసేపు. ఇక్కడైతే ఉయ్యాలు ఊగుతాను, నన్ను వీడియో తీయండి అని చెప్తే మా హన్సి అస్సలు లేవలేదండి. అప్పుడు మా వాహినినే ఎలాగోలాగా అంటే మా చెల్లిని ఎలాగోలా సైడ్ కి పంపించి ఇంకా నేను ఊగాను అనమాట. ఇలా ఉయ్యాలు ఊగటం అయిపోయినాక, పార్క్ లో ఆడుకోవడం అయిపోయాక మా పిల్లల రాక్షసులు ఉన్నారు కదా, వాళ్ళకి కొన్ని ఫొటోస్ తీసాను అనమాట. తర్వాత ఇంకా మెయిన్ పార్క్ కి వెళ్ళాము. అక్కడ ఏంటంటే మన ఇండియాకి సంబంధించిన సింబల్స్ అన్ని కూడా గ్రాస్ తో చేశారండి. అక్కడ మనకి లీవ్స్ ఉంటాయి కదా, లీవ్స్ తో ఆ షేప్స్ అన్ని తయారు చేశారు. మధ్యలో అయితే అవి కూడా ఏవో నార్మల్ కర్రలే ఉంటాయి కదా అండి, మనకి ఫ్లెక్సిబుల్ ఉంటాయి, తీగల్లాగా ఉంటాయి. అలాంటి వాటిని, కర్రలు కాదు అవి తీగలు అనుకోవచ్చు, అలాంటి వాటితో గార్డెన్ లాగా మంచిగా చేశారండి. చాలా బాగుంది చూడడానికి, నాకైతే చాలా బాగా నచ్చింది. ఇక్కడ ఇంకా ఒక్కొక్కరం కూడా ఫొటోస్ కి వీడియోస్ కి ఫోజులు ఇచ్చేస్తున్నాం ఓతేగా. తర్వాత అయినాక ఇంకా మేము మళ్ళీ వెనుక అయితే యానిమల్స్ అండ్ ఇండియా ఇంకా చాలా ఉన్నాయండి. అవన్నీ కూడా తర్వాత చూపిద్దాంలే అని చెప్పి ఇంకా ఇక్కడే కొంచెం సేపు అలా టైం స్పెండ్ చేసాము. అండ్ ఇక్కడ టైం స్పెండింగ్ అయిపోయిన తర్వాత ఇంకా అక్కడికి వెళ్ళాము. మా హన్సి పాపకి అయితే అస్సలు ఇంట్రెస్ట్ లేదండి. తనకి ఏంటంటే ఎదురుగా ఎంత మంచి అందమైనవి కనిపించినా సరే తనకి ఎక్సైటింగ్ గా ఉండదు, ఎందుకో తెలియదు. తనకి ఇలా తిరగడం ఇవన్నీ అంటే అంతగా ఇష్టం ఉండదండి. తనకు నచ్చిన దగ్గరికి అయితే బాగానే తిరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఆల్రెడీ మేము గుడి దగ్గర కూడా చాలా సేపు ఉన్నాం కాబట్టి ఇంకా తను ఇంకా విసుకొచ్చేసింది అనమాట. చిన్నపిల్లలు ఇంకా అంతే కదా, విసుక్కుంటారు. అండ్ మా చెర్రిగడు కూడా దాహం దాహం అంటున్నాడు. సో సర్లే అని చెప్పి ఇంకా కొద్దిసేపు ఉండి అక్కడున్న అన్ని యానిమల్స్ అన్నింటినీ కూడా చూసాము. కాకపోతే ఇంకొంచెం టైం స్పెండ్ చేయాల్సింది అనిపించింది, బట్ వాళ్ళు దాహం అనడం వల్ల అలా కొంచెం అన్నింటినీ కూడా లైట్ గా చూసేసి వెళ్ళిపోయామండి. ఇక్కడ అన్ని యానిమల్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక లేడీ తల మీద కుండ పెట్టుకొని ఉంది. నార్మల్ గా మనకి పెయింటింగ్స్, నేను హైదరాబాద్ లో కూడా వాల్స్ పైన కూడా పెయింటింగ్స్ చూసానండి అలాంటివి. ఇప్పుడు ఇక్కడ ఈ పార్క్ లో చూసాను ఇలాంటి డిజైన్స్. ఇక్కడ చూడండి హార్ట్ అండ్ బర్డ్స్ చాలానే ఉన్నాయి. ఓమో, స్వస్తిక్, స్నేక్, జిరాఫీ, ఒకటి ఉంది ఒకటి లేదని లేదు, అన్ని కూడా చాలా బాగున్నాయి. అక్కడ ఉన్నంతసేపు అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఫ్రెండ్స్, మీకు కూడా ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే, మీరు శ్రీకాకుళంలో ఉన్న వాళ్ళైతే ఈజీగా వచ్చేయచ్చు, దగ్గరే కాబట్టి. బట్ వేరే వాళ్ళు ఎవరైనా సరే రావాలనుకున్నా కూడా చాలా బాగుందండి. ఒకసారి వచ్చి చూడండి ఫ్రెండ్స్. ఎప్పుడైనా ఇటువైపు ట్రిప్స్కి వచ్చినప్పుడు ఈ రిసార్ట్కి అలా వచ్చి చూస్తే బాగుంటుంది. మీకు కూడా, నాకైతే చాలా బాగా నచ్చింది, మీకు కూడా నచ్చుతుంది అని అనుకుంటున్నాను. ఇక్కడ చూడండి ఇంకా పాటలకి డాన్స్లు వేస్తున్నారు. పక్కన స్విమ్మింగ్ పూల్ లో వాళ్ళందరూ ఎంజాయ్ చేస్తున్నారండి, వేరే వాళ్ళు కుర్రోళ్ళు అనమాట. సో ఆ పాటలకి అక్కడ పాటలు వినిపిస్తుంటే వాళ్ళు గెంతుతున్నారు ఓతేగా. ఇంకా అంతే ఫ్రెండ్స్, అయిపోయింది మా ట్రిప్ అయితే. ఇంకా అప్పటికే లేట్ అయింది, పిల్లలు ఇంకా గోల్ చేస్తున్నారని చెప్పి ఇంకా స్టార్ట్ అయిపోయాము, బయలుదేరి వెళ్ళిపోయాము. అండ్ ఆ రిసార్ట్ కి బయట చాలా తోటలు ఉన్నాయండి, కొబ్బరి తోటలు అండ్ సపోటా తోటలు చాలానే ఉన్నాయి. ఇక్కడ చూడండి చిన్న క్లిప్ తీసాను, సపోటా చెట్లు చాలా పళ్ళు ఉన్నాయి, బట్ మనం తీసుకోలేము. అండ్ అంతే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చిందా చెప్పండి. అండ్ మేము ఇంకా స్టార్ట్ అయ్యాక కొద్ది దూరం ఇంకా ఊరికి దగ్గరగా వచ్చాము, మా పిన్ని వాళ్ళ ఊరికి దగ్గరగా వచ్చాము. అక్కడ ఇంకా ఏవో అంటే మేము ఆల్రెడీ వచ్చిన రోడ్ పైన తవ్వేశారు, మొత్తం పైప్ వేస్తున్నారంట. సో దానివల్ల ఒక అరగంట సేపు ఏమో అక్కడ వెయిట్ చేయాల్సి వచ్చింది, బట్ అది కూడా బాగుందండి, మంచి మెమరీ లాగా మిగిలింది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఆ రోజైతే చాలా హ్యాపీగా అనిపించింది గుడికి వెళ్ళడం. ఇంకా అన్నీ కూడా బాగున్నాయండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఉంటాను, బాయ్ బాయ్.